ఇక్కడున్న మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు అందరూ భూదంతాలు చేస్తున్నారట. యథేచ్ఛన ప్రభుత్వ భూములు సైతం కబ్జాలు చేస్తున్నారట. ఒక్క ఎంక్వైరీ అయినా పడిందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే తర్వాత ఏదైనా జరిగిందా? కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది పూర్తయిపోయి, రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మళ్లీ శంకుస్థాపన చేశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ఒకసారి కాదు 2 సార్లు వెళ్లి శంకుస్థాపన చేశాడు. కనీసం తట్టెడు మట్టి ఎత్తిపోయలేదా ప్రాజెక్టులు? ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పెట్టలేదా ప్రాజెక్టులు? ఆఖరికి అది శంకుస్థాపన ప్రాజెక్ట్ తయారైంది కడప స్టీల్ ఫ్యాక్టరీ. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే రాలేదు. అభివృద్ధి జరిగిందా అంటే కాలేదు. బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా అంటే రాలేదు. మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ఒక్కసారైనా ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడారా? పార్లమెంట్ కి మీరు గెలిపించారో ఒక్కసారైనా పార్లమెంట్ లో అడిగాడా? ఢిల్లీలో కొట్లాడాడా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇచ్చిన ప్రతి మాట కానగారికి కొట్టుకుపోయారు. మరి వీళ్ళు ప్రజా నాయకులు కాకుండా ఈరోజు వాళ్ళ కోసం స్వప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ పార్టీలో తొత్తులుగా తయారయ్యారు. బీజేపీ పార్టీలో మనకు 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఇవ్వలే, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలే, కనీసం ఒక రాజధాని ఉన్నా అంటే మన రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలే, మనకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఏరియాకు గుర్తించి, అదే ఇవ్వలే. ఏ ఒక్కటి బీజేపీ పార్టీ ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మత పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇది బీజేపీ తెలిసిన రాజకీయం. మరి అలాంటి బీజేపీ పార్టీ గోత్రా విషయంలో రాజశేఖర బీజేపీ పార్టీని ఎంత వ్యతిరేకిస్తే, అంత దులిపేస్తే, మరి మణిపూర్ లో జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట అన్నారా బీజేపీని? ఆఖరికి పార్లమెంట్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే మణిపూర్ ఘటన మీద అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యండి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడా? రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు. 4% రిజర్వేషన్. అసలు రాజశేఖర రెడ్డి గారు 7% ఇవ్వాలనుకున్నాడు. 4% రిజర్వేషన్ సాధించుకొని వస్తే ఎంతమంది ముస్లిం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, చదువు కోసం సహాయపడింది. కానీ అదే 4% రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఎత్తేస్తామంటుంది. ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదంటుంది బీజేపీ పార్టీ. కనీసం అప్పుడైనా వ్యతిరేకించారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే బీజేపీ పార్టీతో మీ పొత్తులు ముఖ్యం. మీ పొత్తు కోసం, మీ స్వప్రయోజనాల కోసం ముస్లిం సోదరులు ఏమైపోయినా, నాశనమైనా పర్వాలేదు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా, ఎన్ఆర్సీ అయినా, ఇవన్నీ బీజేపీ పార్టీ ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడుకుంటుంది. వాటన్నిటికీ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా గట్టిగా వ్యతిరేకించింది లేదు. కేవలం నామమాత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ పోతుందేమో అని. కానీ మనసులో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మణిపూర్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ మణిపూర్ ఘటనలో పూర్తి మద్దతు ఇచ్చాడు బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల మీద ప్రేమ ఉందా లేదా మీరు ఆలోచన చేసుకోండి. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అయిందా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా, సర్కారు ఏమమ్ముతాయి అదే తాగాలట.